Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని తెలుపుట. 86 నరకకుండములను గూర్చి వివరించుట. దేవి, ఎవరెవరికి నరకపీడలు సహించవలసిన అవసరం ఉండదో వారిని నేను నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఆగమశాస్త్ర విధానాన్ని అనుసరించి దేహము యొక్క స్థితిని గురించి చెప్తాను వినుము. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఈ 5 తత్వములు స్పష్టములే. బ్రహ్మ యొక్క సృష్టి విధానమునందు ప్రాణుల కొరకు ఒక దేహ బీజము వేరుగా నిర్మింపబడును. పృథివీ మొదలగు పంచభూతములతో తయారైన శరీరమును కృత్రిమము, నశ్వరము అని అంటారు. చితియందలి అగ్నితో దహింపబడి అది బూడిద అవుతుంది. ఆ సమయమున అందులో బంధింపబడిన జీవుడు అంగుళీయక ఆకారమును కలిగి ఉంటాడు. అతడే ఫలమును అనుభవించుటకు సూక్ష్మరూపముతో దేహమును ధరించును. ఆ దేహము మండుచున్న అగ్నిలో భస్మము కాదు, నా సంయమనీపురమునకు వెళ్ళును. స్థూల శరీరము కాలిపోయి ఇంకను అనేక విధములుగా అది నశించును. కానీ యాతనా శరీరము అస్త్రశస్త్రముల చేత నశింపదు. తీక్ష్ణమైన ధారగల పదునైన కంటకములతో కానీ, మసులుచున్న నూనెలో కానీ, లోహములతో కానీ, పాషాణముతో కానీ అది నశించదు. ఇంతకు మునుపటి వలనే ఉండిపోతుంది. మండుచున్న అగ్నిలో వేసినను అది దహింపబడదు, మరణించదు. దాని రూపము ఏమాత్రము చెడదు. దానికి తరువాత భయంకరమైన దుఃఖములు అనుభవించవలసి వచ్చును. సాధ్వి, ఇట్లు ఆగమశాస్త్రమునందు గల దేహ వృత్తాంతమును దానికి కారణమును నీకు స్పష్టముగా తెలిపితిని. ఇప్పుడు కుండముల సకల లక్షణములను తెలిపేదను వినుము. పతివ్రత, నరక కుండము పూర్ణచంద్ర మండలము వలె వలయాకారముగా ఉండును. అది తగినంత లోతుండును. అనేక విధములగు పాషాణములతో నిర్మింపబడి ఉండును. అవి నశింపవు. ప్రళయకాలము వరకు అలానే ఉంటాయి. భగవంతుడకు శ్రీహరి ఇచ్ఛతో పాపులకు దుఃఖములను కలిగించుటకై అనేక రూపములలో వాటి నిర్మాణము జరిగినది. మండుచున్న అగ్నితో సమానముగా 1 క్రోసు పొడవు వెడల్పున విస్తరించి ఉండును. 100 గజముల పైభాగము వరకు అగ్నిజ్వాలలు లేచుచుండును. దీనిని అగ్నికుండము అని అంటారు. భయంకరముగా ఆక్రోశించుచున్న పాపులతో ఇది సదా నిండి ఉంటుంది. ఆ పాపులను కొడుతూ నా దూతలు నిరంతరము ఈ అగ్నికుండమును రక్షించుటయందు తత్పరులై ఉంటారు. క్రూర జంతువులతో నిండి మిగుల భయంకరమై అర్ధక్రోశునందు విస్తృతమైన నరకమును తప్తకుండము అని చెప్తారు. నా సేవకులచే దెబ్బలు తింటూ ఇచ్చటి జీవులు ఆక్రందనలు చేస్తూ ఉంటారు. దీని తరువాత తప్త క్షారోదక కుండము కలదు. అది మసలుచున్న ఉప్పు నీటితో నిండి ఉంటుంది. 1 క్రోసు దూరము వరకు విస్తరించిన ఈ భయంకర నరకము పాపులతో, కాకులతో నిండి ఉంటుంది. విట్కుండమను పేరుగల నరకము 1 క్రోసు దూరము విస్తరించి ఉంటుంది. అచ్చట పాపులు ఆహారము లేకుండుట వలన ఎండిన కంఠములు, పెదవులు, తాళవ్యయములు కలిగి అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటారు. ఆ దారుణమైన నరకము మలముతో నిర్మింపబడి ఉంటుంది. దానిలో భరింపరాని దుర్గంధము వ్యాపించి ఉంటుంది. అచ్చటి కీటకములతో వారి అంగములన్నీ ఛిద్రములగుచుండును. మూత్రకుండమను పేరుగల నరకము మసలుచున్న మూత్రము అటులనే మూత్రపు కీటకములచే నిండి ఉంటుంది. ఘోరపాతకులకు జీవులతో నిండి ఉండి ఆ నరకము 2 క్రోసుల పరిమాణములో ఉంటుంది. అచ్చటి కీటకములు జీవులను తింటూ ఉంటాయి. అందులో పడిపోయిన పాపుల కంఠములు, ఓష్టములు, తాళవ్యములు ఎండిపోయి ఉంటాయి. శ్లేష్మకుండమను నరకము శ్లేష్మాది అపవిత్ర వస్తువులతో నిండి ఉంటుంది. గరకుండమను నరకము అర్ధక్రోసు పరిమాణమున విస్తరించి ఉంటుంది. విషమును తినడి పాపులతో, కీటకములతో అది నిండి ఉంటుంది. సర్పాకారము కలిగి వజ్రమయ దంతములతో ఆకలిగొనిన జీవుల ఎండిన కంఠములతో అత్యంత భయంకర జంతువులతో ఆ నరకము నిండి ఉంటుంది. కంటి మాలిన్యముతో కూడి 1 క్రోసు విస్తారము గల ఆ నరకమును దూషికా కుండమని అంటారు. కీటకములచే క్షతగాత్రులైన పాపీ ప్రాణులు దాని యందు నిరంతరము తిరుగాడుతూ ఉంటారు. వసతో నిండి 4 క్రోసుల దూరము పొడవును
వెడల్పును కలిగి వసాకుండము ఉండును. దానిలో వసను తినడి పాపపు జీవులు వ్యాపించి ఉండును. 1 క్రోసు పొడవును వెడల్పును కలిగి శుక్రకుండము ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.